ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద కంప్లీట్ హోమ్ మేకర్. మీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నాకు మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇవాళ టాపిక్ ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్కి సూపర్గా చేసుకోగలిగే, ఇంట్లోనే చేసుకోగలిగే ఫేషియల్. నార్మల్గా మనం అన్ని స్కిన్స్కి వేరువేరుగా చేస్తాం కదా ఫేషియల్స్. ఒకటి డ్రై స్కిన్ వాళ్ళకి వేరుగా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి వేరుగా, అన్ని స్కిన్స్ వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. ఇవాళ నేను చూపించబోయేది మాత్రం అన్ని స్కిన్ టైప్స్కి సరిపోతుంది. అలానే ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. అన్ని ఏజెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ ఫేషియల్. అదేంటో తెలుసా? పపయ్య ఫేషియల్ అండి. మిరాకిల్ ఫ్రూట్ అనొచ్చు దాన్ని. అంత బాగుంటుంది. స్కిన్ కూడా గ్లో వస్తుంది. దాంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. పెపిన్ ఉంటుంది. పెపిన్ వల్ల మన డెడ్ స్కిన్ని క్లీన్ చేస్తుంది. అలానే స్కిన్ నీ లోపల నుంచి గ్లో ఎలా వస్తుందో తెలుస్తుంది అనమాట. మీకు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా ఫ్రూట్ ఫేషియల్స్ ఏంటంటే పార్లర్స్లో స్టార్టింగ్ 600 పైన ఉంటాయి. హైఫై పార్లర్స్ అయితే ఇంకా 1000 పైన తీసుకుంటారు కూడా ఫ్రూట్ ఫేషియల్. అలానే ₹1 ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇవాళ. అలానే పపయ్య ఒక్కటి ఉంటే చాలండి. మిగతా అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే మనం వాడేది, కిచెన్లో ఉండేవే. మరి చూసేద్దామా? దానికంటే ముందు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. వీడియోకి మాత్రం 30 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. తప్పకుండా చూసిన వాళ్ళందరూ లైక్స్ చేయండి. అదే మాకు బూస్టింగ్ అనమాట. నేను ఇంకా రెమెడీస్ చూపించాలి అని ఆసక్తిగా ఉంటుంది నాకు కూడా. అందరు చూస్తున్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి, కానీ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. మీకు ఎలా అనిపించింది, లేదంటే మీకు డౌట్స్ ఏదన్నా వచ్చినా అవి కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే నాకు నేను రెమెడీస్ మీకు చెప్తాను. రిప్లై ఫాస్ట్గానే ఇస్తాను. తప్పకుండా షేర్ చేయండి నాకు కామెంట్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి ఫస్ట్ మనకు కావాల్సింది పపయ్య అండి. బాగా పండిన పపయ్య తీసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి పపయ్య కంటే పండిన పపయ్యతో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. దానికోసం పండిన పపయ్య తీసుకుంటున్నాము. ఆ పపయ్య పీసెస్ని గ్రైండ్ చేసేసుకోవాలి. అందుకని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. పండింది కాబట్టి మీకు ఫోర్క్ అయినా స్మాష్ చేసేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన తర్వాత స్మూత్ పేస్ట్ వచ్చింది, చూసారు కదా. ఇది మనం అన్నిటికీ యూస్ చేస్తాం కాబట్టి ఇంత తీసుకున్నాము. ఈ ఫేషియల్లో 4 టైప్స్ ఉంటాయి. క్లెన్జింగ్ ఒకటి, స్క్రబ్, మసాజ్ క్రీమ్ అండ్ ఫేస్ ప్యాక్. 4 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క రకంగా యూస్ చేస్తాము. మనని కామన్గా యూస్ చేసేది ఏంటంటే పపయ్య పేస్ట్ అనమాట. కాబట్టి పపయ్య పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫస్ట్ ప్రాసెస్ క్లెన్జింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్లెన్జింగ్కి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఎందుకు వేసుకుంటున్నామంటే దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అది మన ఫేస్ని క్లీన్ చేస్తుంది, ఓపెన్ పర్ల్స్ని క్లోజ్ చేస్తుంది. మిల్క్ పౌడర్ 1 స్పూన్ వేసేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా పపయ్య పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. క్లెన్జింగ్కి ఈ 2 చాలు. పపయ్య పేస్ట్ చెప్పుకున్నట్టు అన్నిట్లోకి పపయ్య పేస్ట్ వేసుకునే చేసుకుంటున్నాము, పపయ్య ఫేషియల్ కాబట్టి. అది బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అది మనం ఫేస్ క్లెన్జింగ్గా యూస్ చేస్తున్నాము. మనం ఇప్పుడు కలుపుకున్న క్రీము ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ క్లెన్జింగ్ ఎందుకు చేసుకుంటామంటే దానికన్నా ముందు మనం బయటికి వెళ్ళొచ్చిన డర్ట్ అదంతా ఉంటుంది కదా, దానికోసం అది క్లీన్ చేసుకోవడానికి, మేకప్ వేసుకుంటే మేకప్ క్లీన్ చేసుకోవడానికి క్లెన్జింగ్ కంపల్సరీ చేసుకోవాలి. పైన ఉన్న డస్ట్ మొత్తం తీసేస్తుంది అనమాట ఈ క్లెన్జింగ్. ఇది ఎక్కువసేపు కూడా చేసుకోవద్దండి. ఒక 1 minute to 2 minutes మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ చేసుకుంటే స్కిన్ పాడవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం క్లెన్జింగ్ ఎక్కువసేపు చేసుకోకూడదు అంటారు. దానికోసమనే మీకు చెప్తున్నాను.
మొత్తం అప్లై చేసేసుకొని ఒక్కొక్క చోట అంతా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఉన్న డర్ట్ మొత్తం పోతుంది. లాస్ట్ టైం నేను ఒక వీడియోలో కూడా చెప్పాను మేకప్ వేసుకున్నప్పుడు క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలి, మేకప్ రిమూవ్ ఎలా చేసుకోవాలి కూడా. నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి దాన్ని కూడా. చూసారు కదా, మొత్తం ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలానే చెవులు నెక్ కూడా మర్చిపోకండి. కొంతమంది ఫేషియల్ చేసుకుంటే ఓన్లీ ఫేస్ వరకు అనుకుంటారు, కానీ చెవులు అన్ను నెక్ కూడా మనమే కదా, అవి క్లీన్గా కనిపించాలి కదా, ఫేస్ ఒక్కటే కనిపిస్తే చాలదు కదా, దానికోసమని 1 మినిట్ చేసేసుకున్న తర్వాత ఫేస్ క్లీన్ చేసేసుకున్నాము. నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా మొత్తం క్లీన్ అయిందని. చూడండి. సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్. దానికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం. 1 స్పూన్ రైస్ పౌడర్ అండి. బియ్యపిండి ఏంటంటే మనం డెడ్ స్కిన్స్కి క్లీన్ చేస్తుంది, ఎక్స్ప్లోజర్గా పనిచేస్తుంది. అట్లానే 1 స్పూన్ షుగర్ కూడా అంతే ఎక్స్ప్లోటింగ్గా సరిపోతుంది. దాంట్లోనే పపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకొని స్క్రబ్ చేసుకోవటానికి స్క్రబ్బింగ్ రెడీ అయిపోతుంది. 1 స్పూన్ పపాయ వేసుకున్నాం కదా, మీరు మిక్స్ చేసుకున్న తర్వాత సరిపోలేదనుకుంటే ఇంకొంచెం పపాయ వేసుకొని కలుపుకోండి. ఇది కూడా ఫేస్ మొత్తం అప్లై చేసుకొని లైట్ మసాజే ఇచ్చుకోవాలి. ఎందుకంటే బియ్యపిండి షుగర్ ఉన్నాయి కదా, అది కొంచెం పార్టికల్స్ లాగా ఉంటాయి కదా, పెయిన్ వస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళు అయితే అస్సలు చేసుకోవద్దండి. పింపుల్స్ ఉన్న లోపల ఉన్న పస అంతా బయటకు వచ్చి పింపుల్స్ ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎంత స్లోగా చేసుకుంటే అంత మంచిది. నేను వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టాను, దానివల్ల నేను గట్టిగా ఫాస్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా స్లోగా చేసుకుంటున్నాను. ఇది ఒక 3 to 5 మినిట్స్ చేసుకోవాలి స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్ చేసుకునేటప్పుడు ముక్కు మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, చిన్ మీద ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అవన్నీ తగ్గుతాయండి. షైనింగ్ ఇస్తుంది ఫేస్కి, పాలిషింగ్ లాగా పనిచేస్తుంది. ఒక 3 to 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ నా ఫేస్కి తేడా కనిపిస్తూ ఉంటుంది మీకు. థర్డ్ స్టెప్ మసాజ్ క్రీమ్. మసాజ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కూడా 1 స్పూన్ పపాయ పేస్ట్, విటమిన్ ఈ క్యాప్సూల్. విటమిన్ ఈ క్యాప్సూల్ ఇంట్లో లేదు అనుకుంటే కనుక ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలానే అలోవెరా జెల్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాము. అలోవెరా జెల్ చాలా మంచిది ఫేస్ మసాజ్ చేసుకుంటే. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ మసాజ్ క్రీమ్ కూడా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని మనం ఇప్పుడు మసాజ్ చేసుకుందాము. మీకు ఒకవేళ విటమిన్ ఈ క్యాప్సూల్ లేదు అనుకుంటే బాదం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఈ ఆయిల్ వల్ల మన ఫేస్కి షైనింగ్ వస్తుంది, స్మూత్ వస్తుంది, స్కిన్కి ప్రోటీన్ వస్తుందన్నమాట. ఈ మసాజ్ చేసుకునేటప్పుడు ఒక 15 మినిట్స్ చేసుకోవాలి. ఎన్ని చేసుకున్నా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి, కిందకి చేసుకోవద్దు. కిందకి చేసుకుంటే ఏంటంటే స్కిన్ లూజ్ అయిపోతుంది కొన్నాళ్ళు అయిన తర్వాత. దానికోసం అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. మధ్య మధ్యలో చెవులు అన్నీ చేసుకోండి. నెక్ కూడా కంపల్సరీ చేసుకోవాలి మసాజ్ చేసుకునేప్పుడు. చూసారు కదా, ఐస్ కింద, నోస్ దగ్గర డబల్ చిన్ రాకుండా మసాజ్ చేసుకోవటం. మసాజ్ చేసుకునేటప్పుడు ప్రెజర్ పాయింట్స్ కూడా ఇచ్చుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా స్టెప్స్ కంపల్సరీ చూపిస్తాను. ఈ మసాజ్ చేసుకునేటప్పుడు క్రీమ్ అంతా ఇంకిపోయేదాకా చేసుకుందాము. క్రీమ్ చూసారు కదా, మొత్తం ఇంకిపోయింది నా ఫేస్కి. దీని మీదే ఫేస్ ప్యాక్ కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4th స్టెప్ ఫేస్ ప్యాక్. లాస్ట్ స్టెప్ అండి ఇది. మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముల్తానీ మట్టి కావాలి. ముల్తానీ మట్టి ఆబ్వియస్లీ అందరిలో ఉంటూనే ఉంటుంది ఇప్పుడు ఫేస్ ప్యాక్ యూస్ చేసే వాళ్ళకి. ముల్తానీ మట్టి లేదు అనుకుంటే బేసన్ పీట్ అయినా చేసుకోవచ్చు, శనగపిండి. లేదు అంటే కనుక మీ ఇంట్లో ఏ ఫేస్ ప్యాక్ ఉన్నా కూడా దాంట్లో కలుపుకొని వేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా చేసుకునే ఫేస్ ప్యాక్ అయినా పర్వాలేదు.
హైబిస్కస్ పౌడర్ అయినా పర్వాలేదు. రెండు మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసేసుకుందాము. మనం మసాజ్ చేసుకున్నాక ఫేస్ కూడా క్లీన్ చేసుకునే అవసరం లేదని చెప్పాను కదా. ఈ పపాయ ఫేస్ ప్యాక్ వల్ల పిగ్మెంటేషన్ని తగ్గిస్తుందండి. ఏజ్నింగ్, రింకిల్స్ వస్తుంటాయి కదా, యాక్ని మార్క్స్ వస్తుంటాయి, పింపుల్స్ వస్తుంటాయి, అన్నీ తగ్గిస్తుంది. సన్ ట్యాన్ని కూడా తగ్గిస్తుంది. చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్. మీరు ఫేషియల్ చేసుకోవడానికి టైం లేకపోతే ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వేసుకున్నా పర్వాలేదు. తప్పకుండా యూస్ చేసుకొని చూడండి. ఇది 15 to 20 minutes ఆరాలి. చూసారు కదా, నా ఫేస్ 15 to 20 minutes తర్వాత వాష్ చేసుకుంటున్నాను. నా ఫేస్ చూడండి, గ్లో వచ్చింది కదా. మొత్తం ప్రాసెస్ వచ్చేసి ఒక 30 minutes పడుతుంది అంతేనండి. ఫ్రెండ్స్, ఫేషియల్ ఎలా చేసుకున్నామో చూసారు కదా. ఫేషియల్ స్టెప్స్ కూడా మీకు కావాలి అంటే నేను ఒక వీడియోలో పెడతాను క్లియర్గా. మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మీకు కావాలి అనుకుంటే నేను తప్పకుండా ఫేషియల్ స్టెప్స్ కూడా సెల్ఫ్ ఫేషియల్గా ఎలా చేసుకోవాలో, కావాలి అంటే వేరే వాళ్ళకి ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మీకు ఏం కావాలో వీడియోస్ కూడా నాతో చెప్పండి, నేను అది చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇవాళ నా ఫేషియల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.